పెద్దవాళ్లతో పని అనే చందమామ కథ చెప్పుకుందాం. అది ఒక కారడవి. మిట్ట మధ్యాహ్నం వేళ ఎండ మహా తీక్షణంగా ఉంది. అటువంటి సమయంలో ఒక నక్క విపరీతమైన దాహం వేసి బయలుదేరింది. దగ్గరలోనే ఒక కొలను కనబడేసరికి ఆ నక్క దప్పిక తీర్చుకొని కొలను ఒడ్డునే ఒక చెట్టు కింద విశ్రమించింది. అదే సమయానికి ఒక తోడేలు అక్కడికి వచ్చింది. నక్కను చూడగానే దానికి సంతోషం కలిగింది. నక్కకు ధైర్యం సాహసం లేవుగాని అది జిత్తులమారి అన్న సంగతి దానికి బాగా తెలుసు. ఏమోయ్ తమ్ముడు, తీరికగా కూర్చున్నావు, వేట మంచి జోరుగా సాగినట్టుందే అన్నది తోడేలు. వేట లేదు, నా తలకాయ లేదు. ఎండ మండిపోతూ గొంతుక ఎండిపోతూ ఉంటే వేట ఎక్కడా? అయినా ఏం వేటలెద్దు, రోజు కోళ్లను తిని తిని జిహ్వ చచ్చింది అని నిస్పృహగా బదులు చెప్పింది నక్క. ఈ మాటలు వినగానే తోడేలుకు ఏదో చప్పున గుర్తుకు వచ్చినట్టయింది. అదేరా తమ్ముడు, నీలాగే నేను బాధపడుతూ ఉంటా. ఎన్నాళ్ళు లేళ్ళు పొట్టేళ్ళు తప్ప మరేమీ లేక నాకు చెవి చచ్చిందంటే నమ్ము అన్నది మళ్ళీ తోడేలు. అంతలో ఎక్కడి నుంచి వచ్చిందో ఒక చిరుతపులి అక్కడికి వచ్చి కలిసింది. దానిని చూస్తూనే నక్క తోడేలు తోకలు జాడించి చెవులు ఆడించి భక్తితో తలలు వంచి నమస్కరించాయి. ఓహో, బావమరుదులు బాతాకానిలో పడ్డారే, భారీ ఎత్తున ఏదో వేట సాగించినట్టుంది అంటూ పలకరించింది చిరుతపులి. అక్కడనే ఒక చెట్టుకు ఆనుకొని స్థిమితంగా నీడన కూర్చున్నది. నక్క తోడేలు ముఖాముఖాలు చూసుకున్నాయి. తరువాత వినయం ఉట్టిపడేటట్టు గొంతుక పెట్టి నక్క, బావగారి ధాటి ముందు దర్పాల ముందు మేమేపాటి ఎన్నడైనా ఇంత అడవి పంది మాంసం తిని ఎరుగుదుమా? కాస్త ఎనుబోతు బొమిక కొరికి ఎరుగుదుమా? మేమెంత, మా వేట ఎంత అన్నది. అందుకు ఏమిటో అనుకుంటారు గాని అడవి పంది మాంసము ఎనుబోతు బొమికలు తిని తిని నాలుక బెరడుగట్టుకుపోయింది. బావగారు, తింటే ఏనుగు కుంభస్థలమే తినాలి. అది మగసిరి అంటే ఏమంటారు అన్నది చిరుతపులి. చిరుతపులి పలుకులు వినగానే నక్కకు ఏదో ఉపాయం తట్టింది. బావగారు, నిజంగా మీరు బ్రహ్మస్వరూపులే. మీ రాకతో మా బాధలన్నీ పటాపంచలైనాయి. మిమ్మల్ని చూడగానే మంచి ఉపాయం ఒకటి తట్టింది. మహా గొప్ప ఉపాయం సుమండి అన్నది నక్క వినయంతో. ఈ మాట వినగానే ఏమిటేమిటి అని తోడేలు చిరుతపులి చెప్పలేని ఆత్రంతో అడిగాయి నక్కను. అప్పుడు నక్క చెవులూరేటటువంటి చక్కటి ధోరణిలో, బావగారికి అన్నగారికి కూడా నాలుక మీది చెవులు చచ్చినట్టు స్పష్టంగా తేలిపోయింది. ఇక నా సంగతి చెప్పనే అక్కర్లేదు. ఈ పరిస్థితిలో మనం సరాసరి మనకు పెద్ద అయినటువంటి సింహం వద్దకు వెళ్ళి ఆయనతో పాటు వేటకు బయలుదేరితే బాగుంటుందని నా ఉద్దేశం అని అన్నది. ఇందుకు భలే ఉపాయం అని తోడేలు చిరుతపులి నక్కను ఎంతో మెచ్చుకున్నాయి. నక్క చెప్పిన సలహా ప్రకారం వెంటనే ఆ మూడు బయలుదేరి మృగరాజు వద్దకు వెళ్ళాయి. వెళ్ళి సంగతి సందర్భాలన్నీ వెల్లడించాయి. అంతా విన్నాక సింహం సరేనని అంగీకరించింది. ఇప్పుడు మృగరాజుతో సహా ఆ మూడు కలిసి ఆ మిట్ట మధ్యాహ్నపు మండుటెండలో ఏనుగు కోసం బయలుదేరాయి. ముందుగా సింహం నడవసాగింది. తక్కినవి దాని వెంటబడ్డాయి. సూర్యుడు అస్తమించే వరకు అవి అలా తిరుగుతూనే ఉన్నాయి. కానీ ఎంత తిరిగినా అవి ఆశించినట్టు ఏనుగు దొరికిందే కాదు. ఏనుగే కాదు, ఏనుగు జాడైనా కనబడలేదు. చివరకు ఆ నాలుగు, ఏనుగు మాట దేవుడెరుగు, ఏదో ఒక మాంసం దొరికితే చాలదా బాబు ఆకలి తీరడానికి అనుకునే స్థితి వచ్చింది. అంతలోనే ఆ దారిన ఒక లేడి పోతూ ఉంటే దానిని పట్టి అవి చంపివేశాయి. ఆ లేడిని నక్క సమంగా 4 వంతులు చేసింది. ఆకలితో నకనకలాడుతున్న తోడేలు చిరుతపులి వాటి వంతులు అవి ఆరగించబోయాయి. ఆగండి అని గర్జించింది సింహం. నేను మృగరాజునన్న సంగతి తెలుసు కదా. రాజునైన నాకు 2 భాగాలు, న్యాయశాస్త్రం ప్రకారం నా సంతతికి 1 భాగం, పోతే ఇక 1 భాగం మిగిలి ఉన్నది. ఆ భాగాన్ని మీలో ఎవరైనా సరే నన్ను జయించి గెలుచుకోవచ్చు అని చెప్పింది. ఇలా చెబుతూ మృగాలకు పెద్ద అయిన సింహం ఆ లేడిని తన కాళ్ళ కిందికి లాక్కొని యుద్ధానికి సిద్ధపడబోయింది.
పెద్దవాళ్ళతో పని ఇంతే కాబోలు అనుకునే సింహం వైపు చూస్తూనే నక్క, తోడేలు, చిరుతపులి చల్లగా జారుకున్నాయి. కథ సమాప్తం. గోడ మీది చిత్రం అనే మరో చిన్న కథ చెప్పుకుందాం. పూర్వం వింధ్యాచల రాజ్యాన్ని హరిహర రాయలు పాలించేవాడు. రాయల వారికి ఒకే ఒక కుమార్తె విద్యావతి. ఆమెకు యుక్త వయసు వచ్చింది. పెండ్లి ఏర్పాట్లు చకచక సాగుతున్నాయి. దేశదేశాల నుంచి నిపుణులైన పని వాళ్ళు వచ్చి కొత్త కొత్త భవనాలు నిర్మిస్తున్నారు. మంటపాలు, చిత్రశాలలు అమరుస్తున్నారు. పనులన్నీ అయ్యాయి. పెండ్లి మంటపం కూడా పూర్తయింది. మంత్రులతో పరివారంతో సహా వచ్చి రాయలవారు అన్నీ తిలకించారు, తృప్తి చెందారు. అన్నీ బాగున్నాయి. అయితే మండపం గోడలపైన చిత్రాలు మాత్రం సామాన్యమైనవిగానే కనబడుతున్నవి. కానీ వాటిలో ప్రత్యేకత ఏమీ గోచరించడం లేదు. ఇది ఒక్కటే రాయలవారి అసంతృప్తికి కారణమైంది. దేవరా, అపురూపమైన చిత్రాలను సృష్టించగల వారికి కోరుకున్న బహుమానం ఇస్తానని ప్రకటిద్దాం. తప్పక సమర్థులు వస్తారు అన్నాడు మంత్రివర్యుడు. రాయలవారికి సలహా నచ్చింది. చాటింపు వేయించారు. కొన్నాళ్లకు ఒకానొక దూరదేశం నుంచి 2 చిత్రకారులు వచ్చారు. ఎవరి ప్రతిభలు వారు చెప్పుకున్నారు. రెండవ చిత్రకారుడు ఒకే ఒక కోరిక కోరుకున్నాడు. మొదటి చిత్రకారుడు ఏ గోడ మీద చిత్రించదలుచుకుంటే దానికి సరిగ్గా ఎదుట ఉండే గోడపైన తన చిత్రం వేయడానికి అనుమతించాలని సమ్మతించారు రాయలవారు. చెరి ఒక గోడ నిర్ణయించుకొని గడువు తీసుకున్నారు. చిత్రకారులు పని ప్రారంభించారు. సరిగ్గా 1 నెల రోజులయ్యింది. గడువు తీరింది. చిత్రకారులిద్దరూ రాయలవారికి కబురు చేశారు. మంత్రి, సామంత, పండిత పరివార సమేతంగా రాయలవారు విచ్చేశారు. ముందుగా మొదట చిత్రకారుని గోడ వద్దకు వెళ్ళి తెర తొలగించి చూశారు. రాయలవారు వారితో పాటు అందరూ ఆశ్చర్యంలో మునిగిపోయారు. ప్రకృతి అంతా ఆ గోడ మీద తాండవిస్తుంది. అద్భుతం, అత్యద్భుతం అన్నారు రాయలవారు. ఎవరి అనుమతి లేకుండానే రెండవ చిత్రకారుడు తన గోడ మీది తెరను తొలగించి వేశాడు. రాయలవారు పరివారము దృష్టి అటు తిప్పారు. మంత్రించినట్టు ముగ్ధులైపోయారు రాయలవారు. కొంతసేపటికి తెలివి రాగా ఆహా అన్నారు. మొదటి చిత్రకారుని చిత్రణ అతి సహజ సిద్ధంగా ఉంది. ఆశ్చర్యం కలిగించింది. రెండోవాని చిత్రం సరిగ్గా అదే చిత్రాన్ని జీవకళ ఉట్టిపడేటట్టు ప్రతిఫలింపజేస్తూ ఉంది. ఇద్దరూ ఒకే చిత్రాన్ని ఎలా చిత్రించగలిగారు? బహుమతి ఎవరికివ్వడం? ఇది సమస్య. తరువాత క్రమంగా ఇందులోని కీలకమంతా వెల్లడైంది. నిజానికి రెండవ చిత్రకారుడు ఏ చిత్రమో చిత్రించలేదు. మొదటి చిత్రకారుడు పని ప్రారంభించినప్పటి నుంచి అతను తన గోడను ఒక విధమైన ద్రవంతో తోమడం ప్రారంభించాడు. గడువు 1 నెల రోజులు అలా మెరుగు పెట్టేటప్పటికీ ఆ గోడ అద్దంలాగా తయారైంది. ఈ గోడ మొదటి వాని గోడకు సరిగ్గా ఎదురుగా ఉండడం చేత అతను చిత్రించిన బొమ్మ రెండవ వాని గోడపైన మరింత మెరుగులతో అత్యద్భుతంగా ప్రతిబింబించింది. ఈ ప్రతిబింబమే రాయలవారిని అందరూ ఆశ్చర్యభరితులుగా చేసింది. కథ సమాప్తం. శుభం.